ఆనందం అనేది ఒక సంఘటన కాదు, అలవాట్ల సమూహం. కృతజ్ఞతను అభ్యసించడం నుండి చురుకుగా ఉండటం వరకు, మీ రోజువారీ ఆనందాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి. ఆనందం అనేది ఒక సంఘటన లేదా ఒకసారి సాధించిన విజయం కాదు. మీ దృక్పథాన్ని మరింత సానుకూల దిశకు మార్చగల నిరంతర ప్రక్రియ లేదా అలవాట్ల సమూహం. ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తులు బహుశా జీవితంలోని సాధారణ ఆనందాలను ఆస్వాదించేవారే. అది ప్రకృతిలో నడక కావచ్చు, కుటుంబంతో కలిసి భోజనం చేయడం కావచ్చు లేదా సంతృప్తికరమైన పఠనం కావచ్చు. సమస్యల కంటే పరిష్కారాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. వర్తమాన క్షణాలపై దృష్టి పెడతారు. కొన్నింటిని సులభంగా వదిలేయగలుగుతారు. సంతోషంగా ఉన్నవారు కృతజ్ఞత పాటించడం, పొందిన ఆశీర్వాదాలను లెక్కించడం కూడా వారికి అలవాటు అని నిపుణులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యం కూడా మీ సంతోషాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి సహాయపడుతుంది. సమతుల్య ఆహారం మీ శరీరాన్ని ముఖ్యమైన పోషకాలతో పోషిస్తుంది. ప్రకృతితో మమేకం కావడం కూడా హ్యాపీనెస్ బూస్టర్ అని పలు అధ్యయనాల్లో తేలింది. స్క్రీన్లకు అతుక్కుపోవడం, డిజిటల్ లావాదేవీలు నిత్యకృత్యంగా మారిన నేటి కాలంలో డిజిటల్ డిటాక్స్ కూడా ఓదార్పునిస్తుంది. ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది. 1. కృతజ్ఞత సాధన చేయడం వల్ల విషయాలు మీకు అనుకూలంగా లేనప్పటికీ ఉత్తమంగా చూడటానికి మీకు సహాయపడుతుంది. ఇది గత వైఫల్యాలను నయం చేయడానికి, అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ప్రతిరోజూ కృతజ్ఞత వ్యక్తం చేయడం అలవాటు చేసుకోండి. ఈ అభ్యాసం మీ దృష్టిని మీలో ఉన్న లోపం నుండి మీ వద్ద ఉన్న వాటికి మారుస్తుంది. సమృద్ధి భావనను పెంపొందిస్తుంది. 2. బుద్ధిపూర్వక జీవనం. తినడం, పనిచేయడం లేదా ప్రియమైన వారితో సమయం గడపడం వంటి మీరు చేసే పనుల్లో సంపూర్ణంగా పాల్గొనండి. మైండ్ఫుల్నెస్ మీ అవగాహనను పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవితంలోని సాధారణ ఆనందాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 3. క్రమం తప్పకుండా వ్యాయామం. మీకు ఎలా అనిపించినా బయటకు రావడం, సూర్యుడి క్రింద నడవడం మిమ్మల్ని తక్షణమే మెరుగుపరుస్తుంది. వ్యాయామం శరీరం యొక్క సహజ మానసిక స్థితిని పెంచే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. శ్రేయస్సు భావాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది చురుకైన నడక, యోగా లేదా వ్యాయామ దినచర్య కావచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. 4. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు. ప్రతి రాత్రి తగినంత నాణ్యమైన నిద్ర పొందడానికి ప్రాధాన్యత ఇవ్వండి. బాగా విశ్రాంతి పొందిన మనస్సు, శరీరం రోజువారీ సవాళ్లను నిర్వహించడానికి, భావోద్వేగ సమతుల్యతను నిర్వహించడానికి బాగా సన్నద్ధమవుతాయి. 5. దయతో కూడిన చర్యలు. ఇతరుల పట్ల దయతో కూడిన చిన్న చిన్న పనులు చేయడానికి చేతనైన ప్రయత్నం చేయండి. అది ప్రశంస కావచ్చు, సహాయం చేసే చేయూత కావచ్చు, లేదా ఆలోచనాత్మక సంజ్ఞ కావచ్చు. సానుకూలతను వ్యాప్తి చేయడం ఇతరులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, మీ సంతృప్తి, సంతోష భావనకు కూడా దోహదం చేస్తుంది. 6. నిరంతర అభ్యాసం. చదవడం, వర్క్షాప్లకు హాజరు కావడం లేదా కొత్త నైపుణ్యాలను పొందడం వంటి మీ మనస్సును ఉత్తేజపరిచే కార్యకలాపాలలో పాల్గొనండి. నేర్చుకోవడం వ్యక్తిగత ఎదుగుదలను పెంపొందిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, సాధించిన భావనను అందిస్తుంది. 7. ప్రకృతితో సంబంధం. ఆరుబయట సమయం గడపండి. క్రమం తప్పకుండా ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. ఇది జీవితంలోని సవాళ్ల మధ్య ప్రశాంతత, దృక్పథాన్ని అందిస్తుంది. 8. డిజిటల్ డిటాక్స్. డిజిటల్ పరికరాల నుండి ఉద్దేశపూర్వక విరామం తీసుకోండి. స్థిరమైన కనెక్టివిటీ ఒత్తిడికి దోహదం చేస్తుంది, మీ సంబంధాల నాణ్యతను తగ్గిస్తుంది.